హల్లెలూయా. ఆకాశమును సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలో నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశమును సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలో నేనెలా మరచిపోదును. బానిసత్వము నుండి శ్రమల బార నుండి విడిపించినావు నన్ను. బానిసత్వము నుండి శ్రమల బార నుండి విడిపించినావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. దీన దశలో నేనుండగా నన్ను హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశమును సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలో నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలో నేనెలా మరచిపోదును. జీవాహారమై నీదు వాక్యము పోషించిన నన్ను. జీవాహారమై నీదు వాక్యము పోషించిన నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన
పండి బిడ్డను దేవుడు ఆశీర్వించును గాక. రండి. హల్లెలూయా. ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. శ్రమలైనను శత్రులైనను, శ్రమలైనను శత్రులైనను నిన్ను నన్ను వేరు చేయలేరయ్యా, నిన్ను నన్ను వేరు చేయలేరయ్యా. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా. క్షణమైన నీవు లేకనే బ్రతుకలేనయ్యా, క్షణమైన నీవు లేకనే బ్రతుకలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించుచున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించుచున్నాడు. ఏది ఏమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. ఏది ఏమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా. క్షణమైన నీవు లేకనే బ్రతుకలేనయ్యా, క్షణమైన నీవు లేకనే బ్రతుకలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు.
హల్లెలూయా. చక్కని పాట పాడిన బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. రెండు మంక పాడేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మలినము తుడిచే పాపము కడిగి మలినము తుడిచే ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములో ఒప్పుకో నీ పాప డాగులు తుడుచుకో నేడే నీ పాపములో ఒప్పుకో నీ పాప డాగులు తుడుచుకో నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో క్రీస్తు యేసు రక్తములో క్రీస్తు యేసు రక్తములో యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే
పాట పాడి పాట పాడిన బిడ్డను దేవుడు ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసిన నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, దోషము చేసిన నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాజించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాజించినది. కాపరివైనను బ్రోచితివి, కాపరివైనను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృధ కాదు,
పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను నమ్మితి నీ పాదంబులను బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా హల్లెలూయా. అందరూ లేసులు పెడదాం, ఆరాధన చేసి పెట్టండి. వెనకాల ఇంకో లైట్ వెనకాల ఇంకో లైట్ పెద్ద లైట్ రెండమ్మ ఇంకొకళ్ళు అది పాడతారా? ఏదో కొత్త పాట ఏదో పాడుతున్నారు. ఆరాధన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకుని దేవుని వైపు చూస్తూ ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికే వందనములు, స్తోత్రములు 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 స్తోత్రములు. గొప్ప దేవానికే వందనములయ్యా. ఈ రాత్రి కాల సమయములో ప్రభా సంఘమంతా కూడుకొని ప్రభా నీ వైపు చూస్తుండగా తండ్రి అయా మా మధ్య అద్భుత కార్యాలు చేసే దేవుడు అని నమ్ముచున్నామయ్యా. నీకే వేలాది వందనములు 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 స్తోత్రములయ్యా. గొప్ప దేవా నీకే వందనములు, స్తోత్రములు 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 తండ్రి. అయా నా తండ్రి నాయనా ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభా ఇంకను మేము ఈ రీతిలో బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృపేనయ్యా, నీ కాపుదలే ప్రభా. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. నీ దేవదూతల కాపుదల మా పైన ఉంచినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. బిగ్గరగా చెప్దామా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని ఆరాధిద్దామా? ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా దేవుని ఆరాధిద్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనములయ్యా. నీకే వందనములు 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 ప్రభా. ఇదిగో నా తండ్రి మా కళ్ళకున్న నా తండ్రి పొరలను తొలగించమని అడుగుతున్నామయ్యా. దేని వైపు మేము చూస్తున్నామో మా హృదయాలను తాకమని అడుగుతున్నాము తండ్రి. నీకే వందనములు స్తోత్రములు ప్రభా. ఆనాడు నా తండ్రి నాయన నీవు మోషేతో మాట్లాడిన దేవుడవయ్యా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడవయ్యా. ఈ దినము మేము కూడా ప్రభా నీ వైపు చూస్తుండగా అయ్యా, నిన్నే నమ్ముకొని మేము జీవిస్తుండగా తండ్రి మా పట్ల అనేక కార్యాలు నువ్వు జరిగిస్తావని నమ్ముచున్నామయ్యా. అందును బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా పైన ఆకాశం అందే కాని క్రింద భూమి అందే కాని తండ్రి నీవు తప్ప వేరొక దేవుడు లేడని మేము నమ్ముచున్నామయ్యా. నమ్మి స్తుతించే బిడ్డలుగా మేము ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్న దేవుడనని అన్నావు తండ్రి. నందును బట్టి నీకే వందనాలు స్తోత్రాలు
స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ఆరాధిస్తుండగా తండ్రి నాయన మా కంఠ స్వరాలు ప్రభా అయా నా తండ్రి నీకు వినబడే రీతిలో మేము ఆరాధించుటకు నీ కృప దయచేయమని ప్రభా, నీ కృప నీ కాపదల మా పైన ఉంచమని ప్రభా, నీ ఆత్మను మా పైన కృమ్మరించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకే వందనాలు 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 తండ్రి. దేవా పరలోక దూతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ప్రతి ఒక్కరం చెప్దామండి. దేవా పరలోక దూతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. అవునయ్యా, నీకే మహిమయ్యా. నిన్ను భజిస్తుండగా నిన్ను పూజిస్తుండగా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పైన ఉన్న తండ్రి ఈ ఆత్మను కురుమరించమని అడుగుతున్నామయ్యా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా, నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. ప్రతి ఒక్కరం చెప్దామా? నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. ప్రతి ఒక్కరం చెప్దామా? నీకే మహిమ ప్రభా, పరలోకమందున తండ్రి నీకే మహిమయ్యా. ఘనతే నీకేనయ్యా. ఈ దేవతలు ఈ భూలోకములోనైనా మేము సాధించలేనిదయ్యా అయ్యా, నీ వల్లనే సాధ్యమవుతుందని నమ్మి ప్రతి ఒక్కరూ దేవుని వైపు చూద్దామా? హల్లెలూయా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. అవునయ్యా, కష్టాలలో నష్టాలలో మా కన్నీరు తుడిచే దేవుడవయ్యా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం
జ్యోతి నీవే. నిన్ను భజించి నిన్నే స్తుతించి ఆరాధించునయ్యా. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకొని, అవునయ్యా, నా కష్టాలలో నా నష్టాలలో నా కన్నీరు తుడిచింది నీవే ప్రభువా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము ప్రభువా. పరలోకములో దూతాలు నిన్ను పాడి కీర్తింపగా భూమిలోని ప్రజలంతా నిన్ను ఆరాధిస్తున్నారయ్యా ప్రభువా. ఈ రాత్రికాల సమయమున మా ఆరాధనలను మీ
నాయన. ఇదిగో ఇప్పటి వరకు చేసేయండి ప్రభా, ఆరాధనలో మీకు తోడున్నారు తండ్రి. అందరు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా దీనుడు అయిన ప్రభా, నేను నిలబడి మాట్లాడుతుండగా ప్రభా, నీ మాటలు నా హృదయంలో ప్రభా పెట్టి నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, వినిచుండగా బిడ్డల ప్రభా గ్రహించేటువంటి మనసు దయచేసి మీరు మహిమ పొందమని, ఈ ఆరాధనంతా నీ పాత్రలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ 36వ రోజుకి ఏర్పాటు చేసినటువంటి సువర్తమానాల నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. 27:32. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. చాలు చదివిన వాక్య భాగం వెనుకళ్ళు ఆశ్రయించబడినగాక. మార్కు సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు. ఇరవై ఒకటి వచనం చదవండి. 15వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. చాలు చదవబడిన వాక్య భాగం వెనుకల్లో దీవించి ఆశ్రయించబడగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 26 నుంచి 32 వచనాలు. వారాయనను తీసుకుని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచూచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి. 32 వచనాలు చదవండి. ఇదిగో గొడ్రాండ్రను కనని గర్భములను పాలయ్యని స్తన్యములను ధన్యములైనవి చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిదానికి ఏమి చేయుదురో అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. చదవబడిన భాగం ఇంట్లో దీవించి ఆస్వాదించబడినగాక. చదివిన బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. కూర్చుందామండి అందరూ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మంచిది. ఇప్పటికి ఎన్ని రోజులు పూర్తయినాయి? ఇప్పటికంటే నిన్నటికి 35 రోజులు మనం పూజ చేసుకుని 36వ దినాన్ని మనం ప్రవేశించాం. మరి ఈ 35 రోజులు కూడా, లేకపోతే ఈ 36వ రోజులు ఎప్పటి వరకు కూడా దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ, అది కీర్తిస్తూ ఆయనకి ఆరాధన చేస్తాం. ప్రార్థనల యందును, పాటల యందును, వాక్యమందును మనల్ని ఎంతో మరి ఆత్మీయంగా ఆయన దగ్గర అవ్వడానికి ఈ యొక్క కోడికలు ఎంతగానో ఉపయోగపడి అని నేను భావిస్తున్నాను. మీరు కూడా అలాగే భావిస్తున్నారని నేను భావిస్తున్నాను కదా. చేత ఈ రకంగా ఏర్పాటు, నేను చెప్పినట్లుగా ఈ ఆత్మీయంగా మనం ఏర్పాటు చేసుకోవడం వలన ఈ ఆత్మీయ జీవితాన్ని మనము పెంపొందించుకోవడానికి, అంటే దేవునికి దగ్గర కావడానికి, భక్తిలో పెరగడానికి, ఒకవేళ భక్తిహీనత ఇంకేమైనా ఉంటే వాటిని విడిచిపెట్టి మన భక్తిలో రావడానికి ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఈ యొక్క యాగము. ఈ 40 రోజులు కూడా దేవునికి ఇష్టమైనటువంటి యాగముగా మనము పరిగణించవచ్చు. అంచేత
మరి ఈ రకంగా జరిగిన విధానాన్ని బట్టి మీరందరూ చక్కగా పాల్గొంటున్న విధానాన్ని బట్టి కూడా దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేత ఒక 2 గంటలు మనం ఈ యొక్క దేవుని సన్నిధానంలో గడుపుతున్నాం ప్రతిరోజు కూడా. అంచేత ఈ యొక్క మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండడం అనేటువంటిది మనకి ఆశీర్వాదం. అంటే ఎవరో ఏదో మరి అనుకున్నారని మనం రావడం కాదు కానీ, లేకపోతే పాస్టర్ గారు ఏదైనా అనుకుంటారేమో అని రావడం కాదు కానీ, మన ఆధ్యాత్మిక జీవితాలని పెంపొందించుకోవడానికి, తద్వారా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మారడానికి, తద్వారా దేవుడి చేయడం ఆశీర్వాదం మనం పొందుకోవడానికి ఈ యొక్క 40 రోజుల యొక్క కొడుకుల యొక్క మనం ఉద్దేశముగా మనము భావించవచ్చు అన్నమాట. సరే, ఈ సమయంలో మనము చూస్తున్నాము, ప్రతిరోజు చదువుతున్నాము. ఇక్కడ 23వ అధ్యాయము లోకాసు వార్త 23వ అధ్యాయం, లోకాసు వార్త 23వ అధ్యాయం 26వ వచనంలో, వారు ఆయన తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయటకు అతని మీద దానిని పెట్టిరి. అంటే యేసు ప్రభు వారు మోసేటి సిలువను ఈ కురేనీయుడైన సీమోనుకి పెట్టారని వ్రాయబడిన మాట. తర్వాత గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి, ఎవరి గూర్చి? యేసు ప్రభు వారిని గురించి రొమ్ము కొట్టుకుంటున్నారట. ఎందుకు? ఆయనను అంతగా శ్రమ పెడుతున్నారు, అంతగా బాధ పెడుతున్నారు, అంతగా నలగగొడుతున్నారు, అంతగా కొరడాలతో కొడుతున్నారు, అంతగా బరువైనటువంటి ఆ సిలువను మోయిపిస్తున్నారని మరి అక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారంట? రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడిస్తున్నారు. ఆయన వెళుతున్నాడు, వెనకాల వీళ్ళు ఎంతో దుఃఖకరముగా మరి ఏడుస్తూ వెళుతున్నారట అక్కడ ఉన్నటువంటి స్త్రీలు. అయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ప్రభు చెప్పిన మాటలు 3 మాటలు చెప్పాడు. ఏవని? నా గురించి మీరు ఏడవకండి, మీ గురించి ఏడవండి, మీ పిల్లల గురించి ఏడవండి. ఎటువంటి కాలం వస్తుందట? కనని పిల్లలకు కన్నటువంటి గుడ్రాలు, తర్వాత స్తన్యపానంలో ఉన్నటువంటి స్త్రీ చాలా గొప్పది, ధన్యులు అని ప్రభు చెప్పేటువంటి మాటలు అన్నమాట. ఎందుకు ఆ మాటలు ఆయన మాట్లాడారు? ముందు నా గురించి ఏడవకండి అన్నారు యేసు ప్రభు వారు కదా. అవును కదా, అంతే కదా, అంతే కదా. ఆయన గురించి ఏడవలసినటువంటి పని ఎవరికి లేదు. ఎందుకు? ఆయన దేవుని యొక్క కుమారుడు కాబట్టి. ఆయన లోకము ఆయన రాజ్యము ఈ రాజ్యము కాదు. ఆయన ఈ రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, పరలోకానికి వెళ్తున్నాడు కాబట్టి ఆయన గురించి ఎవరు ఏడనవసరం లేదని ఆయన చెప్పిన మాట ద్వారా మనకి అర్థమవుతుందన్నమాట. అంచేత మనం ప్రభు గురించి ఆ సమయంలో దుఃఖించకూడదు. ఈ రోజు కూడా ప్రభు గురించి దుఃఖించిన అవసరం లేదు. ఎందుకు? ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు తండ్రి యొక్క కుడిపార్శ్వ ఉన్నాడు. ఇంకెందుకు ఆయన గురించి మనం దుఃఖించగలదు కానీ మన గురించి ఏడవాలట, మన పిల్లల గురించి ఏడవాలట. ఎందుకు మరి మనం గురించి ఏడవాలి అంటే, మనం మరి ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఏ స్థితిలో మనం ఉన్నాము, ఇంకా మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా లేకపోతే మన పరిస్థితి ఏంటి అన్నది మనం ఏడవాలి. ఒకవేళ 100% మేము భక్తిలో ఉన్నామండి, ఇంకా ప్రభు ఎప్పుడు వచ్చినా మేము ఎత్తబడినటువంటి గుంపులో ఉంటామంటే సమస్య లేదు. కానీ నేను అనుకుంటాను అలాగే ఎవరు ఉండలేరేమో అనుకుంటున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ అలాగా ఎవరు కూడా ఉండలేరు. అంచేత ఆయన ఏమన్నాడు? మీ గురించి ఏడవండి. అంటే ఇంకా మీలో ఏ రకమైన పాపం ఉందో, ఏ రకమైన దోషం ఉందో, ఏ రకమైనటువంటి దుష్టత్వం ఉందో, ఏ రకమైనటువంటి అసూయ ఉందో, ఇవన్నీ విడిచిపెట్టండి, వాటి గురించి ఏడవండి. అంతేగాని నా గురించి మీరు ఏడనవసరం లేదని మరి స్పష్టంగా రాయబడిన మాటల ద్వారా మనం చూస్తున్నాం అన్నమాట. తర్వాత అంటాడు, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును
ఏడుబడి. తర్వాత ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుతున్నవి. ఈ 3 మాటలు కూడా ఒకటే. ఈ 3 మాటల సారాంశం ఏంటి? పిల్లలు లేకుండా ఉంటేనే మంచిది అన్నట్లుగా భావించేటువంటి రోజులు వస్తాయట. ఇప్పుడే వచ్చినాయి. ఆయన చెప్పిన మాట ఏది కూడా తూచా తప్పకుండా జరుగుతుంది కదా. అంతేనంటారా? ఇంకేమైనా అనుమానం ఉందంటారా? అనుమానము లేదు. మరి ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు? మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చెప్పండి. ఎలా ఉన్నారు? తల్లిదండ్రులు ఎంతగానో క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి వ్యసనాలతో, అనేక రకాలైనటువంటి మరి దేవునికి ఇష్టం లేని కార్యములతో పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత మరి ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారా అంటే సంతోషంగా ఉండరు. కొన్ని సందర్భాలలో మరి పిల్లల్ని తల్లిదండ్రులే చంపేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అంతగా బాధించినప్పుడు పిల్లలు, అంతగా మరి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, అంతగా తల్లిదండ్రులు కొట్టినప్పుడు మరి ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? తల్లిదండ్రులకి వీడు అసలు లేదా ఈ పిల్ల అసలు పుట్టక ఉంటేనే మంచిది, కనకుండా ఉంటేనే మంచిది అన్నటువంటి భావంలో ఉంటారు. అంతగా బాధపడుతుంటారు కొన్ని కుటుంబాల్లో, అన్ని కుటుంబాలు కాదు కదా. అదే ప్రభు చెప్పినటువంటి మాట. అంచేత ఏమన్నాడు? మీ నిమిత్తము ఏడవండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి అన్నాడు. మరి కొన్ని మాటలు మనం చూస్తే ప్రసంగి 11వ అధ్యాయము 2వ వచనంలో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఇక్కడ 2వ వచనంలో భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరుగవు అంటున్నాడు. ఈ ప్రసంగి 11వ అధ్యాయం 2వ వచనంలో భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరుగవు. ఎవరికైనా తెలుస్తుందంటారా? భూమి మీద ఏమి కీడు జరుగుతుందో ఏమండి? నిన్నలా పరిస్థితి ఎలా ఉంది? భయంకరమైనటువంటి చెప్పండి గాలి దుమ్ము కదా, భయంకరమైనటువంటి గాలి దుమ్ము. అయితే దేవుని యొక్క కృప వలన ఎవరికి ఏమీ జరగలేదు అనుకోండి. మరి కొన్ని సందర్భాల్లో భూకంపాలు వస్తుంటాయి, ఎంతో వేల మంది మరణిస్తుంటారు. యుద్ధాలు వచ్చిన ఈ మధ్యకాలంలో మరి ఎంతో మంది ఆ గాజా పట్టణంలో రమారని ఒక 60,000 మంది 70,000 మంది మరణించారట. అలాగే ఆ రష్యా యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధంలో ఆ ఉక్రెయిన్ ప్రాంతం అంతా కూడా, ఆ దేశం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఏ సమయాన్ని ఏ విమానం నుంచి ఏ బాంబు వస్తుందో, మరి ఎటువంటి మరి ఆ పెరంగులు వస్తుంటాయో, లేకపోతే ఆ భూమి మీద సైన్యం వచ్చి మనల్ని చంపేస్తారో, లేకపోతే మనల్ని చెరబడతారో అనేటువంటి గొప్ప భయముతో ఆ దేశాలు ఉన్నటువంటి ప్రజలు ఉంటున్నారు. అంచేత రేపు ఏమి సంభవించబడుతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మరి మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడి ప్రభువా అటువంటి ఏమీ జరగకుండా మమ్మల్ని కాయండి అన్నటువంటి ప్రార్థన చెయ్యాలి. అది ఆ విషయం గురించి మనము మొరపెట్టాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరుగవు అంటున్నాడు కదా. ఎవరికైనా తెలుస్తుందా రేపు ఏమి కీడు జరుగుతుందో? మన విషయాల్లో ఎవరికైనా తెలుస్తుందో చెప్పండి. ఎవరికి తెలియదు. ఇలా వెళ్తాం, బయటికి వెళ్తే ఎవడుంటాడో ఎవడు ఇంటికి వస్తాడో ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. లేకపోతే చూడండి, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే. మన ఊర్లో జరిగింది కదా, ఇలా బయటకు వెళ్తలోకి ఇద్దరిని కూడా ఒక అటు నుంచి వచ్చి ఒక ట్యాక్సీ గుద్దేసింది. మరి చాలా ఒక ఆయన చనిపోయాడు. మరి ఆవిడ కూడా హాస్పిటల్లో ఉంది. అంచేత ఏ కీడు సంభవిస్తుందో మనకి
తెలియదు కాబట్టి ఆ కీడు నుంచి మనం తప్పించబడాలని మనం అనినిత్యము మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో మనము మొర్ర పెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలి. అంచేత ఆయన ఎప్పుడో ఆయన యొక్క మాట అప్పుడు చెప్పినటువంటి మాట ప్రతినిత్యము జరుగుతూనే ఉంది. అంచేత ఆయన ప్రభువు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, దేవుని యొక్క కుమారుడు కాబట్టి ఆయన నోట వచ్చిన ప్రతి మాట జరగవలసిందే, దాంట్లో ఇంకా అనుమానమే లేదు. ఇందాక చెప్పినట్లుగా పిల్లల గురించి, పిల్లలు పుట్టకపోతే మంచిది అన్నటువంటి భావంలో తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. అంటే అంతగా పిల్లలు చెడిపోయేటువంటి లోకంలో ఉన్నారని మనం కూడా చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక మాట మనం చూసినట్లయితే ఈ ప్రసంగిలోనే 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్ చేస్తే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ భార్యను నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. అంచేత మనల్ని ఏం చేయమంటున్నాడు? చిన్నతనం నుంచే సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోండి. చిన్నతనం నుంచే దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు మనం ఏదైతే మరి ఆ కీళ్ళు సంభవిస్తున్నాయో, ఏదైతే భయంకరమైన పరిస్థితులు మరి జరగబోతున్నాయో వాటి నుంచి మనల్ని తప్పిస్తాడు. అందుకనే మనం ఏం చేయాలంట? ఆయనకి మనము మొరపెట్టాలి. దేవుని గురించి మనం మొరపెడతాం కాదు. అయ్యో ప్రభువా నీకు సిలువేశారా, అయ్యో ప్రభువా నీకు మేకులు తెగొట్టారా. ఆయన ఎప్పుడో జరిగింది కదా, జరిగినా ఆయన అలా ఉండిపోయాడా బాధపడుతూ? లేడు కదా. ఏమండి, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజున లేపబడ్డాడు. ఇంకెందుకు ఆయన గురించి మనం పడనవసరం లేదు. మనం ఏం చేయాలి? మన గురించి మనము బాధపడాలి, మన పిల్లల గురించి బాధపడాలి, దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి పిల్లల గురించి. అలాగే మన గురించి కూడా మొరపెట్టాలి. రేపు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. అంచేత మనం దేవుని విడిచిపెట్టకుండా దేవునితో అంటగట్టబడినటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు ఇదే మాట 20వ అధ్యాయం 20వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాసుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిసరీను తుద ముట్టింపవలని నా ప్రాణం నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదంటున్నాడు. ఏమంటే ఇక్కడ చూస్తే పౌలు గారు చెప్తున్న మాటలు ఏమంటే ఆయన చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. నాకు రేపు ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ ఏముంటాయంటే బంధకాలు శ్రమలు నా కొరకు కాసుకొని ఉన్నవి అంటే అంతే, దాంట్లో అనుమానమే లేదు. ఏ సమయానికి ఎటువంటి కష్టాలు వస్తాయో, ఎటువంటి దుఃఖకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయో మనకు ఎవరికి కూడా తెలియదు. అంతేనా? తెలిసిపోద్దా? కరోనా వస్తుందని ఎవరికైనా తెలిసిందా? భయంకరమైన కరోనా వస్తుందని ఏమండి ఒకళ్ళు మాట్లాడుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతామని, ఒకరిని ఒకరు మాట్లాడుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతామని, అనేకులు మరణిస్తారని ఎవరికైనా తెలుసా చెప్పండి? ఎవరికి కూడా తెలియదు. మనం ఏం చేయాలి? అటువంటివి సంభవించకుండా ఉండాలని మనం మొరపెట్టాలట దేవునికి. అయితే ఆయన చెప్పేటువంటి మాటలు, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలీదు, నీకేమి సంభవిస్తుందో తెలియదు, నాకేమి సంభవిస్తుందో నాకు తెలియదు. అంచేత మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో మనము
మొరపెట్టాలి. అటువంటి భయంకరమైన పరిస్థితులు, అటువంటి భయంకరమైన రోగాలు, అటువంటి భయంకరమైన యుద్ధాలు రాకుండా మనల్ని కాపాడమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. అదే అంటున్నాడు ఆయన. చెప్పిన మాట ఏంటి? మీ గురించి మీరు ఏడవండి. అంటే మీ పరిస్థితిలో మీరు ఎలాగుండాలో నేర్చుకోండి. రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు కాబట్టి నేడు అనేటువంటి దినాన్ని మీరు పరిశుద్ధులుగా మారిపోవాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశము. ఏ కార్యక్రమాలు, ఏ చెడు కార్యక్రమాలు మనం ఉంటున్నామో వాటిని విడిచిపెట్టేటువంటి అనుభవంలోకి రావాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆలకిస్తాడు. అంచేత దేవుని సన్నిధానం మనం ఏం చేయాలి? మొర్రపెట్టేటువంటి అనుభవంలోకి మనము ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే ఇదే మాట మళ్ళా ఆ సామెతలు 27:1 కూడా రాయబడిన మాట. చూడండి ఎన్ని మాటలు రాస్తున్నాడు. రేపేమి సంభవిస్తుందో మీకు తెలీదండి. ఏమా? రేపటి దినమును గూర్చి అతిశయపడకు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదట. అంచేత మనం ఏం చేయాలి? దేవునికి మనం ఏం చేయాలి? మొర్ర పెట్టేటువంటి అనుభవంలోకి మనము ఉండాలి. ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేసామంటే ఎలా చేయాలంటున్నాడు? మొర్ర పెట్టేటువంటి అనుభవంలోకి. ఏడబండి అంటే అర్థం ఏంటి? మొర్ర పెట్టండి అని. ఎవరికి మొర్ర పెట్టాలి? ఈ లోకంలో ఎవరికి మొర్ర పెట్టినా ఉపయోగం లేదు, కానీ దేవునికి మొర్ర పెడితే అది ఉపయోగమే ఉంటుంది అన్నమాట. అంచేత ఇటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి, భయంకరమైనటువంటి స్థితి నుంచి, రాబోయేటువంటి మరి భయంకర ప్రమాదాల నుంచి మనల్ని కాపాడమని మనం ఏం చేయాలి? మొర్రపెట్టేటువంటి అనుభవంలో ఉండాలనేటువంటిదే దేవుని యొక్క మాటలై ఉన్నాయి అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు మరి ఏమన్నాడు? మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తము కూడా ఏడవండి అన్నాడు. పిల్లల నిమిత్తము. ఇప్పుడు మన గురించి రేపు ఏం సంభవిస్తుందో తెలియదు కాబట్టి మనంతా కూడా మరి ప్రభువుని మరి నమ్మాం కాబట్టి ఆయన మీద ఆనుకుంటూ ఆయన ఆరాధిస్తున్నటువంటి బిడ్డలుగా, ఆయన గురించి మొరబెట్టే బిడ్డలుగా, మన సమస్యలు ఉన్నప్పుడు లేకపోతే రేపు ఏదైనా కీడు కానీ ఏదైనా మరి ప్రమాదాలు జరుగుతాయేమో అనేటువంటి ఉద్దేశంతో మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం మొరపెట్టే అనుభవంలోకి రావాలని చెబితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ గురించి ఏడవండి అన్నాడు. మీ పిల్లల గురించి కూడా మీరు ఏడవండి. ఎందుకన్నాడు చెప్పండి? అంటే పిల్లలు కూడా దారి తప్పుతారేమో అని. పిల్లలు దారి తప్పుతారేమో అని కదా. యవనస్తులు, ప్రత్యేకించి యవనస్తుల గురించి ఏమి రాయబడింది? యవనస్తులు తప్పక, డెఫినెట్ అంటున్నాడు. యవ్వన వయసులో ఏంటట? డెఫినెట్ గా తప్పక తొట్టిల్లుదురు అంటున్నాడు. ఒకసారి చూడండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 వచనాలు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఏమండి? అంతే కదా. మనం రోజు అనేక విషయాలు పేపర్లో, తర్వాత ఈ యొక్క టీవీలో చూస్తున్నాం. నిన్న ఇవాళ పేపర్లో పడింది. నిన్న ఎవరో ఒక ఆయన ఇక్కడ వైజాగ్లో అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, బాగానే ఉంది. తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని మరి తల్లిదండ్రులు చెప్పలేనట్టుంది. అబ్బాయి చెప్పకుండా మరి పెళ్లి చేసుకుని కొందరు సమక్షంలో ఉంటారు కదా వెనకాల ఫ్రెండ్స్, ఏమిటి పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది. ఏరే కాపురం పెట్టారు, బాగానే ఉంది. ఆమె మరి ప్రెగ్నెంట్ అయింది, బాగానే ఉంది. ప్రెగ్నెంట్ అయ్యాక రేపు ఆదివారం కదా, మొన్న ఎప్పుడో సోమవారం హాస్పిటల్ తీసుకెళ్తానడంట. హాస్పిటల్ తీసుకెళ్తానంటే అమ్మాయి అన్నదంట, మరి ఇప్పటికైనా మనం మీ తల్లిదండ్రులు చెప్పమని ఆవిడ అమ్మాయి ఒత్తిడి చేసిందనమాట. తల్లిదండ్రులు తెలియదు, ఏదో మరి ఉద్యోగం ఎలా పడుతున్నాడు, ఏదో ఓడబడుతున్నాడు అనుకున్నారు. ఇలా పెళ్లి చేసుకుంటాడని, ఇలా తర్వాత ఎలా ఉంటాడని తెలియదు కదా.
తెలియకపోతే మరి తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఒత్తిడి చేసినట్టుంది. ఒత్తిడి చేస్తే మరి ఆ గర్భిణీ ఉన్నటువంటి భార్యని, గర్భంతో ఉన్నటువంటి భార్యని మరి చంపేస్తాడు. అంతే, చంపేస్తాడు. నిన్న పేపర్లో న్యూస్ అంతా అదే. తర్వాత ఏదో కదలపోయాడు. కదలపోతే పోలీసు వాళ్ళు తనదైన శైలిలో గట్టిగా నాలుగిస్తే నిజము చెప్పాడన్నమాట. అంచేత అంటే ఇక్కడ వీళ్ళు చూడండి, వీళ్ళిద్దరూ కూడా ఏంటి, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అంచేత అదే దేవుని యొక్క సన్నిధానం నుండి దేవుని యొక్క మాటలు హృదయంలో పనిచేస్తే అటువంటి తప్పుడు జోలికి వెళ్లకుండా ఉంటారన్నమాట. ఏమైంది ఏమైంది అంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. అమ్మాయి మరణించింది, మరి వీడు ఉంటాడో చెప్పండి? వీడిని తీసుకెళ్ళి జైల్లో లేకపోతే ఊరో వేయడము జరుగుతుందన్నమాట. అంచేత యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న వాళ్ళ మరి ఒక అతన్ని చంపేసిన వాళ్ళు కూడా, కారుతో గుద్దేసిన వాళ్ళు ఎవరాళ్ళు? వాళ్ళు చూస్తే ఇంత ఉన్నారు అంతే. వాళ్ళకి బ్రేక్లు అంతే లేదు కూడా తెలియదు, కారు ఎలా ఇచ్చేసారో తెలియదు. ఏమండి, మొత్తం ఇద్దరిని చంపేశారు. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఊరికి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. ఇలాగ మనం అంటే ఇదేదో 2 ఉదాహరణలు అంతే. ఎన్ని జరుగుతున్నాయండి లోకంలో, వేల కొలది, లక్షల కొలది ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి అన్నమాట. అంచేత యవ్వనస్తులు తప్పక దేవుని యొక్క మాటలు వినాలి. అవి హృదయంలో ఏం చేయాలి? పని చేస్తూ ఉండాలి. అంచేత ఇక్కడ రాయబడిన మాటలు, ఎప్పుడో రాయబడిన మాటలు. ఏమండి, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారంటున్నాడు. అన్నప్పుడు ఇటువంటి మాట ఉందనుకోండి, వెంటనే ఏమండి యవ్వనస్తులు జ్ఞాపకం రావాలి. అమ్మో, పొరపాటు చేస్తావేమో అన్నటువంటి మాట హృదయంలోకి వస్తే ఇక అటువంటి జోలికి ఎవరు కూడా వెళ్ళరన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత ఇలాగా అంచేత తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల గురించి ఏడవాలి, మొరపెట్టాలి. ఎక్కడ తప్పుపోతారో, ఎక్కడ పిల్లలు పాడైపోతారు అన్నటువంటి ఉద్దేశంతో కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లలు ఏం చేయాలి? కనిపెట్టేటువంటి అనుభవం కూడా తల్లిదండ్రులు ఉండాలి. విడిచిపెట్టారనుకోండి చాలా ప్రమాదం అన్నమాట. అంటే ఏమి లేదు, ప్రమాదం అంటే తప్పిపోతారు. ఏ రకంగా వెళ్ళిపోతారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆ వయస్సు అటువంటిది అనమాట. అంచేతే యెషయా ప్రవక్త ఎప్పుడో చెప్పాడు అనమాట, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురని. తర్వాత బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూసిన వారు అన్నాడు. అంటే మన దేవుని నుంచి మనము ఎదురు చూసేటువంటి అనుభవంలోకి మనము రావాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు నేను చదువుతాను చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏటట? దినములు చెడ్డవి గనుక అంటే రోజులు బాగాలేదంటారు కదా, రోజులు బాగాలేదు. ఎవరిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. అర్థమైందా? ఎవరిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు ఎవరు కూడా. అంచేత ఎందుకు? దినములు చెడ్డవి, అంతా కూడా స్వార్థము. ప్రతి ఒక్కరికి కూడా ఏమైపోతుంది? స్వార్థముతో నిండిపోయినటువంటి ప్రపంచంలో ఉన్నామన్నమాట మనం. అంచేత మనం అజ్ఞానుల వలె కాక ఎలా ఉండాలట? జ్ఞానుల వలె ఉండాలి. సమయమును ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. మీరందరూ చాలా మంచివారు. ఎందుకు? ఈ 40 రోజుల్లో ఇప్పటికి 36 రోజులు చక్కగా సద్వినియోగము చేసుకున్నారు అన్నమాట. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నారు, దేవుని యొక్క మాటలు వింటున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా ప్రార్థనలు చేస్తున్నారు. ఎప్పుడైతే మరి ఇటువంటి భక్తిలో ఉన్నారో, మరి ఇలాగ దేవుని యొక్క మాటలు మరి వింటూ ఉన్నారో, మనం ఏం చేస్తాం? మనలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని కూడా సవరించుకుంటూ ఏమైపోతాం? మనం మరి పరిశుద్ధతలో వస్తాం, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతాం. నేను ఒకటే చెప్తుంటాను ఎప్పుడు కూడా, ఎప్పుడైతే మన ప్రభువులోకి వచ్చామో ఒక విలువైనటువంటి జీవితం మనకి ఏర్పడిందని. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి.
అవునంటారు కాదంటారా? మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకందరికీ కూడా, మీకేంటి నాకేంటి, అందరికీ కూడా ఒక విలువైనటువంటి జీవితము మనకు దేవుడు ఇచ్చాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునంటారు కాదంటారా? దాంట్లో అనుమానమే లేదు. అంచేత దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగం చేసుకోకుండా అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోవాలంటున్నాడు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకుని మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూడండి, మద్యముతో మత్తులై ఉండకూడి అంటున్నాడు. ఏమండి, ఇంతకితమైతే లేఖనాల్లో కూడా అప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క ద్రాక్షరసం సెపరేటు, ఆ కనాని విందులో ద్రాక్షరసం కానీ, లేకపోతే ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే వాడికి కొద్దిగా ద్రాక్షరసాన్ని ఇమ్మని రాయబడింది బైబిల్ పరిశుద్ధ లేఖనాల్లో. అది సెపరేటు. ఇక్కడ ఉండే ఇవన్నీ కూడా సెపరేటు. ఇక్కడ చూడండి, మరి అందుకనే అప్పుడు రాయబడిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో ఏముందంట? దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకటి కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుసు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుసు కీర్తించుసు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండడి. అంచేత ఇప్పుడు ఏమంటున్నాడు? దినములు చెడ్డవి కనుక పిల్లల్ని ఏం చేయాలి? తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, విడిచిపెట్టకూడదు పిల్లల్ని. అర్థమైందా? వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అంచేతే ఏమన్నాడు? బాలు నడవలసిన త్రోవ వాడికి చిన్నతనం నుండి నేర్పితే పెద్ద అయిన తర్వాత దాని నుంచి తొలగిపోవడం రాయబడిన మాటలు కూడా మనం చూస్తాం. అంచేత చిన్నతనం నుంచి భక్తులు పెంచాలి. ఎప్పటి నుంచి పెంచాలి? చిన్నతనం నుంచి భక్తులు పెంచాలి. పెద్ద అయిన తర్వాత భక్తులు రమ్మంటే రారు, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు సండే స్కూల్ పంపుతారు, అది మంచిదా చెడ్డా చెప్పండి? సండే స్కూల్ పంపుతారు కదా పిల్లల్ని, మంచిదా చెడ్డదా? ఏమిటి దాంట్లో 100% మంచిదే. అంటే దేవుని యొక్క పాటలు వారికి ప్రార్థనలు చేయడాలు ఇవన్నీ విని ఒక మంచి ప్రవర్తనలోకి వెళతారు. ఒకవేళ పంపలేదనుకోండి, ఇంటికాడ పిలిచారనుకోండి, మీరు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే పేక మొక్కలు తీస్తారు. ఏం తీస్తారు? పేక మొక్కలు తీసి ఆడేస్తుంటారు. అంటే అనుమానం లేదు. మొదటేమో చెప్పండి సరదా, తర్వాత అది డబ్బులతో వెళ్తుంది, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ఈ మధ్యకాలంలో వచ్చినాయి ఏంటంటే ఆన్లైన్లో పేకాట్లు ఆడుతున్నారు, ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆడుతున్నారు. ఏమండి, గవర్నమెంట్ ఏదైనా పంచిపెట్టమని ఇస్తుంది కదా పెన్షన్లు గట్టానే, ఈ డబ్బు పోయి ఆన్లైన్ గేమ్లు ఆడేస్తున్నారండి. మొన్న 2-3 అలాగే ఆడేస్తారు. ప్రజలకి పంచవలసిన పెన్షన్లు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆన్లైన్లో గేమ్స్ ఆడేస్తున్నారు. అంటే అంతగా దిగజారిపోతున్నారు అన్నమాట. ఎందుకు? వాళ్ళకి చిన్నతనం నుంచి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. అంచేత మొన్న మా సహస్రం ఉంది కదా, మొన్న పక్కనే మా ఇంటి ముందు అరుగు ఉంది. ఎవడో నా కుర్రోళ్ళే పేక ముక్కలు తెచ్చారు, ఆడేస్తున్నారనమాట. ఇది కూడా ఆడేస్తుంది వాళ్ళతో పాటు. ఎలా రమ్మని 2 ఇచ్చి లోనకి వెళ్ళి వాళ్ళని ఎప్పుడు తిడితే వాళ్ళు పారిపోయారనమాట. అంటే ఏంటి, వాళ్ళకి పిల్లలు పేకాట ముందు, తర్వాత ఇలాగ మనం మాట్లాడి కూరుకున్నాం అనుకోండి, వాళ్ళు పెద్ద అయ్యాక తప్పకుండా ఇంకా పేకాట్లోనే ఉంటారు. అలాగే మరి ఈ యొక్క మందు కానీ లేకపోతే ఏదైనా చెడు అలవాట్లు ఏమన్నా అలాగే వస్తే చిన్నతనం నుంచి అబ్బుతాయి, పెద్ద అయ్యాక రావు. పెద్ద అయ్యాక అబ్బో ఎప్పటి నుంచి మొదలవుతాయి? చిన్నతనం నుంచే మొదలవుతాయి. అందులో ఏమన్నాడు? చిన్నతనం నుంచి వాడికి మంచి నడవడిక నేర్పండి. అంచేతే మరి చక్కగా మరి మన కుమార్ గారు చెప్తున్నారు కదా, ఎప్పటి నుంచో మరి ఎంతో కష్టపడి చెప్తున్నారు. పిల్లలు కూడా అలాగే కొంతమంది మాత్రం పంపడం లేదు.
ఆ పంపడం పోకడం వల్ల ఏంటంటే నష్టం వీళ్ళకి కాదు, నష్టం చెప్పేవాళ్ళకి కాదు. ఎవరైతే పంపలేదో వాళ్ళ తల్లిదండ్రులకి దాంట్లో అనుమానము లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచే భక్తిలో నేర్పాలి. పెద్దయ్యగా నేర్పమంటే ఏమొస్తుంది? ఏమీ రాదన్నమాట. అంచేత బాలుడు నడవలసిన త్రోవ వాడికి చిన్నతనం నుంచే నేర్పండి, పెద్ద అయిన తర్వాత వాడు వాటి నుంచి తొలగిపోవడం అనేటువంటి మాటలు కూడా మనం చదువుతుంటాం. సరే, ఇంకొక మాట చెప్పి నేను మరి ముగిస్తాను. 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చిన తెలుసుకునము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. తెలుసుకోవాలట మనం. అంత్యకాలంలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, అబద్ధాలాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అభీధీయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇటువంటి వారికి ఎలా ఉండాలట? మనం దూరంగా ఉండాలట. ఈ ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? ఇవన్నీ ఏకంగా 18 ఉన్నాయి. ఏమండి? అంత్య దినములు అపాయకరములైన కాలంలో వచ్చిన తెలుసు. ఏలైన మనుషులు ఎలా ఉంటారట? 18 మంచి లక్షణాలతో ఉన్నారు. ఏమిటా మంచి 18 లక్షణాలని? స్వార్థం చాలా మంచిది, అవునా? చెప్పండి, కాదు కదా? అలాగే ధనాపేక్ష, బెంకము అంటే అబద్ధాలు, అహంకారం, దోషణ. అంటే ఈ అంచె దినాల్లో జనాలు ఎలా ఉంటారంటే ఈ రకంగానే ఉంటారట. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇటువంటి వాటిని మనలో ఉండకూడదని ప్రార్థన చేయాలి. అలాగే ఇటువంటి వారికి మనం దూరంగా విముఖుడివై ఉండాలని కూడా ప్రార్థన చేయాలి. లేకపోతే మరి మన పరిస్థితి ఎలా ఉంటుందో మరి మనకే తెలిసిపోతుంది అనమాట. అంచేత ప్రభు ఏమన్నాడు? నా గురించి మీరు ఏడవకండి, మీ గురించి ఏడవండి, మీ పిల్లల గురించి ఏడవండి. ఎందుకంటే లోకం పరిస్థితి ఎలా ఉంటాయో, ఏమండి, లోకం పరిస్థితులు ఎలా ఉంటాయో, కనని గర్భము చాలా ధన్యత అట. ఏమండి, పాలు ఇవ్వనటువంటి తల్లులు చాలా అదృష్టవంతులట. ఏమండి, ఆ కాలం ఎలా ఉంటుందంట? కొండలు వచ్చి మా మీద పడి చచ్చితే బాగుంటుంది అనుకుంటా ఉంటాం. ఎందుకు? ఒక దెబ్బతో పోతామని. అక్కడ రాయబడిన మాట, నేను చెప్పే మాట ఒకసారి మాటలు చదవండి, మనం ముగించుకుందాం. అప్పుడు మా మీద ఇదిగో గొడ్రాండును, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చిస్తున్నవి. అప్పుడు మా మీద పడిన పర్వతములతోనూ మమ్ము కప్పుడిన కొండలతోనూ జనులు చెప్పు సాగుదురు. అంటే మాకు మరణం ముందొస్తే ఏ కష్టము లేకుండా వెంటనే పోతే బాగుండు అనిపిస్తుందంట. అంత భయంకరమైన పరిస్థితులు వస్తాయంటున్నాడు అనమాట. తర్వాత వారు పశ్చిమానికి ఇలాగ చేసిన, పశ్చిమానికి ప్రభు గురించి అంతా భక్తిపరుడికి నాకే చేస్తే భక్తి లేని వారికి మీకు ఇంకా ఎక్కువ శ్రమలు అని చెప్తున్నటువంటి మాట అనమాట. ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. అంచేత భక్తిగా ఉండి, నీతిగా ఉండి, అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలుగా చేసినటువంటి ప్రభువుకి ఎలాగుంటే పరిస్థితులు ఏమంటే మనకి ఎలా ఉంటాయో, ఇంకా ఎంత భయంకర పరిస్థితులు ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి అని ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు. అంచేత మనము అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించాలని మనం ప్రార్థన చేయాలి. అండ్ భయంకరమైన పరిస్థితులు, భూకంపాలు, లేకపోతే లోక సంబంధమైనటువంటి ప్రజలు, అంటే దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రజలు, ఇలాగా మన అనేక ఇబ్బందులు, ఇరుకులు పెడుతూనే ఉంటారనమాట. అంచేత అటువంటి వాటిని తప్పించి మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. మరి ప్రభు చూడండి ఎంతగా ఆయన బాధించారు, ఎంతగా శ్రమ పడ్డారు
కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏమన్నాడు, నా గురించి మీరు ఏడనవసరం లేదు, నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, తిరిగి లేపబడతాను ఒక మహారాజులాగా, నేను దేవుని యొక్క కుడిపార్శ్వాన ఉంటాను. మీ గురించి చూసుకోండి, మీ పిల్లల గురించి చూసుకోండి, మీ భవిష్యత్తు చూసుకోండి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు చూసుకోండి. వాళ్ళని ఒక సన్మార్గంలో పెట్టండి, వాళ్ళని సన్మార్గంలో పెట్టండి. తద్వారా మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి గొప్ప కృప మీకు అందరికీ కలగాలని ప్రార్థన చేసుకుందాం.